వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఆహారుచి. ఈరోజు ట్రెండింగ్లో ఉన్న డ్రీమ్ కేక్ని ఈజీగా ఎలా చేసుకోవాలో, ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. డ్రీమ్ కేక్ చిన్న పిల్లల కంటే కూడా పెద్దవాళ్ళే చాలా ఇష్టంగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. పైన చాక్లెట్ హార్డ్ లేయర్తో చాలా టేస్టీగా క్రంచీగా ఉంటుంది ఈ డ్రీమ్ కేక్. ఒకసారి ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. కోసం మనం కేక్ బ్యాటర్ అంతా మిక్స్ చేసేసుకునే లోపు ముందే ప్రీ హీట్ చేసి కడాయిని ఉంచుకోవాలి. కేక్ చేయడంలో అదే మెయిన్ ఇంపార్టెంట్. ముందే ప్రీ హీట్ చేసుకోకపోతే కేక్ అస్సలు పొంగదు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను. గ్రామ్ వైజ్ వచ్చేసి 150 గ్రామ్స్. 150 గ్రామ్స్ షుగర్ జల్లించుకోవాలి. కేక్ చేసేటప్పుడు ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకోకపోతే మాత్రం కేక్ బాగా రాదు. దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకొని జల్లించుకున్న తర్వాత విస్కర్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ వితౌట్ ఎగ్ కాదు, విత్ ఎగ్గే చేస్తున్నాను. 2 ఎగ్స్ తీసుకొని బీటర్తో బాగా ఫోమీగా వచ్చేదాకా బీట్ చేసుకుంటూనే ఉండాలి. మొత్తం బీట్ అయిపోయిన తర్వాత ఒక కప్పు డార్క్ చాక్లెట్ తీసుకొని బాగా బీట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ కోకో పౌడర్ వాడట్లేదండి, డార్క్ చాక్లెటే వాడుతున్నాను. డార్క్ చాక్లెట్ అంతా మెల్ట్ అయిన తర్వాత పావు కప్పు పాలు, పావు కప్పు ఆయిల్ వేసుకొని అవి కూడా బాగా మిక్స్ అయ్యేదాకా మంచిగా బీట్ చేసేసుకోవాలి. ఆయిల్ చాక్లెట్ అంతా ఎగ్ లో బాగా మిక్స్ అయ్యేదాకా బీట్ చేసుకున్న తర్వాత ముందుగా జల్లించి పక్కన పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మళ్ళొకసారి ఆ బ్యాటర్ లో మళ్ళీ జల్లించేసుకోవాలి. 2 సార్లు జల్లించేసుకోవడం వల్ల కేక్ బాగా పొంగుతుంది. ఆ బ్యాటర్ నంతా ఎక్కువసేపు కలపకుండా చూపిస్తున్న విధంగా సాఫ్ట్ గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టి బ్యాటర్ ని కలపకూడదు. చూపిస్తున్న విధంగా సాఫ్ట్ గానే బ్యాటర్ కలిపేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని మనం కేక్ ని బేక్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఇంట్లో ఏ గిన్నె ఉంటే అది వాడుకోవచ్చు. నేను ఇక్కడ బాక్స్ గిన్నె తీసుకున్నాను. కేక్ అడుగు భాగం మాడిపోకుండా బటర్ పేపర్ వేసుకోవాలి. చూపించిన విధంగా కట్ చేసుకొని బటర్ పేపర్ వేసుకుంటే సమానంగా వస్తుంది. ఇప్పుడు ఆ బ్యాటర్ నంతా గిన్నెలో నిండుగా కాకుండా 50% పోసి బాగా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ లేకుండా కేక్ మంచిగా బేక్ అవుతుంది. ఇప్పుడు ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఆ కేక్ గిన్నెలోకి మనం పెట్టుకున్న బ్యాటర్ గిన్నెను కూడా పెట్టేసుకొని 35 నిమిషాల నుంచి 40 నిమిషాల దాకా బేక్ చేసుకోవాలి. అప్పుడే కేక్ బేక్ అవుతుంది. ఇప్పుడు చాక్లెట్ గనాష్ ని తయారు చేసుకోవడం కోసం డబుల్ బాయిలింగ్ మెథడ్ లో నేను ఇక్కడ 100 గ్రాములు డార్క్ చాక్లెట్, 100 గ్రాములు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. అలా రెండింటిని కలిపి బాగా మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ కలపడం ఆపితే మాత్రం మాడిపోయిన స్మెల్ వస్తుంది. చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత పక్కకు పెట్టి కొద్దిగా చల్లారనివ్వాలి. 40 మినిట్స్ తర్వాత కేక్ ని డిమౌల్డ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. కేక్ కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా థ్రెడ్ సాయంతో కట్ చేసుకోవచ్చు, లేకపోతే ప్యాలెట్ నైఫ్ తో అన్నా కట్ చేసుకోవచ్చు. ఇలా థ్రెడ్ తో కట్ చేయడం వల్ల బిగినర్స్ కి అయితే ఈజీగా వస్తుంది. చూడండి కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు కేక్ ని సోక్ చేసుకోవడానికి షుగర్ వాటర్ కోసం వాటర్ లో ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసి గంట పాటు ఫ్రిడ్జ్ లో వాటర్ ని చిల్ అవ్వనివ్వాలి. తర్వాత డ్రీమ్ కేక్ పైన హార్డ్ లేయర్ రావడానికి ఇక్కడ 200 గ్రాములు డార్క్ చాక్లెట్ ని తీసుకొని బాయిల్డింగ్ మెథడ్ లో డార్క్ చాక్లెట్ ని మెల్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డ్రీమ్ కేక్ సెకండ్ లేయర్ కోసం విప్పింగ్ క్రీమ్ ని రెడీ చేసుకోవాలి. 150 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని విప్పింగ్ క్రీమ్ ని డైరెక్ట్ గా హై స్పీడ్ లో కాకుండా ఒక్కొక్క స్పీడ్ పెంచుకుంటూ విప్ చేసుకోవాలి. అలా లో స్పీడ్ నుంచి హై స్పీడ్ వరకు బాగా విప్ చేసుకున్న తర్వాత 3 నిమిషాలు విప్ క్రీమ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. ఇప్పుడు డ్రీమ్ కేక్ ని డెకరేట్ చేసుకోవడం కోసం ఒక బాక్స్ లాంటిది తీసుకొని మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న కేక్ లేయర్ ని బాక్స్ లో వేసేసుకోవాలి. వీలైతే అంతా షుగర్ వాటర్ తో కేక్ ని సోక్ చేసేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ ని ఒక పైపింగ్ బ్యాగ్ లోకి తీసుకొని కేక్ చుట్టూ చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అలా విప్పింగ్ క్రీమ్ ని పైపింగ్ బ్యాగ్ తో మంచిగా పెట్టేసుకున్న తర్వాత ఇలాంటి ఒక ప్యాలెట్ నైఫ్ తీసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. క్రీమ్ అంతా ఒకే లెవెల్లో స్ప్రెడ్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చాక్లెట్ గనాష్ ని ఒక లేయర్ వేసేసుకోవాలి. చాక్లెట్ గనాష్ ని థిక్ లేయర్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకోవాలి. 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న చాక్లెట్ అంతా వేసేసుకొని ప్యాలెట్ నైఫ్తో మళ్ళీ సమానంగా అనుకోవాలి.
చాక్లెట్‌ని మరీ థిక్ లేయర్ వేయకూడదు. బ్రేక్ చేసేటప్పుడు చాలా గట్టిగా అయిపోతుంది. అందుకని కొద్దిగా పల్చగానే వేసుకోవాలి. ఇప్పుడు అలా చాక్లెట్ లేయర్ వేసిన తర్వాత ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టి బయటికి తీసుకోవాలి. పైనుంచి కోకో పౌడర్ చల్లుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఇష్టమైన అందరికీ ఫేవరెట్ అయిన ఈ డ్రీమ్ కేక్‌ని చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఇంట్లోనే చేసేసుకోవచ్చు. బేకరీకి వెళ్ళి వందలకి వందలు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో అయితే డ్రీమ్ కేక్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చనమాట. పైన మంచి చాక్లెట్ లేయర్‌తో కింద చాలా సాఫ్ట్‌గా స్పాంజ్ కేక్‌తో ఎంతో టేస్టీగా ఉండే ఈ డ్రీమ్ కేక్‌ని వీడియో మొత్తం చూసేసి చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోండి. మీలో ఎవరికైనా బేసిక్ స్పాంజ్ కేక్ కనుక రాకపోతే మా ఛానల్‌లో ఉంటుందండి. ఒకసారి చాలా సింపుల్‌గా ఈజీగా చేసే ప్రాసెస్‌లో ఎలా చేయాలో నేర్చేసుకోండి. ఈ డ్రీమ్ కేక్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి ట్రెండింగ్లో ఉన్న కొత్త రెసిపీస్ కోసం కామెంట్ కూడా చేసేసేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మోటివేట్ చేస్తే మరిన్ని మంచి రెసిపీస్ మీ ముందుకి తీసుకొస్తాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్.